హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నక్షత్ర శ్రీ క్రియేషన్స్. ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరితోటి రోటి పచ్చడిని అప్పటికప్పుడు ఒక 5 నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. రైస్లోకి కానీ టిఫిన్స్లోకి కానీ చాలా బాగుంటుంది. అయితే లేట్ చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఇదంతా కూడా దోరగా వేయించుకోవాలండి. ఇది వేయించేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనకు కారానికి సరిపడా ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 రెమ్మ వరకు కరివేపాకును కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు నేను పచ్చి కొబ్బరిని తీసుకున్నానండి. ఈ పచ్చి కొబ్బరికి బ్యాక్ సైడ్ నుండే ఈ బ్రౌన్ పార్ట్ అంతా కూడా నేను తీసుకున్నాను ముక్కలు. ఈ పచ్చి కొబ్బరిని కూడా పాన్లో వేసేసుకున్న తర్వాత 1 మినిట్ వరకు ఫ్రై చేస్తే సరిపోతుందండి, ఎక్కువసేపు అవసరం లేదు. తర్వాత అందులోకి కొద్దిగా పసుపు, కొద్దిగా చింతపండు కూడా వేసుకొని మనము స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత ఇదంతా పూర్తిగా చల్లారిన తర్వాత ఇదంతా కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కొద్దిగా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 3 నుంచి 4 వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మనము రోటి పచ్చడిలాగా గట్టిగా గ్రైండ్ చేసుకొని ఈ పచ్చడికి మనము కొద్దిగా పోపు పెట్టుకోవాలండి. అంతే, ఎంతో రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.